హలో హాయ్, నేను మీ వేదాంత్. నేను ఇంటి దగ్గర నుండి ఆఫీస్ వెళ్తుండగా రసూల్పుర మెట్రో స్టేషన్ దగ్గర నాకు యువకుడు కనిపించాడు. తనని చూశాక నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక హీరోని ప్రేమించడం, అభిమానించడం, తన సినిమా మొదటి రోజే చూడడం, వెళ్ళడం ఇది సహజమే. కానీ ఆ అభిమాన హీరో కోసం ఎర్రటెండలో 11 రోజులు 320 కిలోమీటర్లు అరికాలు బుగ్గలై పగిలిపోగా నడవడాన్ని ఏమంటారు? 25 రోజుల క్రితం ఎన్టీఆర్ ని కలవాలనే ఆలోచనతో బయలుదేరిన నాగేంద్ర బాబునే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇలాంటి అభిమానం తెలుగు వారికే దక్కుతుందనే ఒక నిజంగా ఆ మాటకు నిదర్శనంగా ఉన్నాడు బ్రదరు. ఏదో కాళ్ళకు కూడా ఏదో అయిందని చెప్పి ఫొటోస్ వచ్చినాయి నాకు చాలా. 350 కిలోమీటర్లు దాదాపు నడిచి తన కాళ్ళు మొత్తం కూడా పగిలిపోయినాయి. కారణం ఏంటంటే ఎన్టీఆర్. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపద. ఎక్కడి నుంచి వస్తున్నావు? మా గోపాయగూడెం గ్రామం, తిరునాపాల మండలం, ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నాను. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినావు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు పాదయాత్ర? 320 కిలోమీటర్లు నడిచినావు. ఎన్ని డేస్ అయింది? 11 రోజులు పట్టింది అన్న. తను ఎన్టీఆర్ ని కలవాలి, ఎన్టీఆర్ అన్నని కలిసి ఒక ఫోటో తీసుకోవాలన్నదే తన ఆశయం అని అంటున్నాడు. తిన్నావా ఏమన్నా? తినలేదన్న. సో బ్రదర్, ఫస్ట్ మనం మా ఆఫీస్కి వెళ్దాము. పర్లేదు. మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? కూడా మెట్రో కిందనే పడుకుంటున్నా. మెట్రో కింద పడుకుంటున్నావు? కేవలం ఒక ఫోటో కోసం ఇంత కష్టపడుతుంది. ఏం చేస్తావు ఇప్పుడు? ఫోటో వచ్చింది అనుకో, నా జన్మ ధన్యమైంది, దేవుని చూసినట్టు ఉంటుంది. దాదాపు 25 రోజుల నుండి ఏం వర్క్ చేసుకోవట్లేదు. మరి డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఎట్లా ముందుకు వెళ్తున్నావు? ఒక పూట తింటున్నా, ఒక పూట పంతున్నాను అంతే. రోజుకి ఒకటే పూట తింటున్నా. ఆయన కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. ఎన్టీఆర్ అన్న కోసం కాళ్ళతోటే నడవాలి, చెప్పులు వేసుకోకుండా నడవద్దని ఎందుకు అనుకున్నావు? కారణం ఏంది? దేవుడు అన్న ఎన్టీఆర్ నాకు. ఇప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు ఎవరైనా దేవుడి గుళ్ళకి చెప్పులు వేసుకుని వెళ్తారని వెళ్ళరు కదా. నేను కూడా అన్నయ్య కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిన. సో ఎన్టీఆర్ అన్న ఫేవరెట్ మూవీ ఏంది? నీకు బాగా ఫేవరెట్ మూవీ? నాకు నచ్చింది నాన్నకు ప్రేమతో అన్న. ఎందుకంటే నాన్న లేడు కానీ ఆ బాధ అంటే తెలుసు అన్న నాకు. చిన్నప్పటి నుంచి కూడా వాడికి పెరిగిన కానుంచి కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. వాడు ఎన్టీఆర్ నాకు పెద్ద కొడుకు, నాకు చిన్న కొడుకు ఈయన నాగేంద్ర బాబు. ఏం కాదు, ఎన్టీఆర్ అన్న కంపల్సరీగా నీకు కలుస్తాడు. ఆయన కలిసిన తర్వాతే నువ్వు నా దగ్గరికి రా. సరే అమ్మ, ఓకే. కల్పించడానికి ఎవరు సహాయం చేస్తారు అని నీకు నమ్మకం ఉంది? నాకైతే ఎవరి మీద నమ్మకం లేదు. నాకైతే అన్నయ్య మీదనే ఉంది, వేదాంత అన్న మీద. ఈ వీడియో వల్ల ఎన్టీఆర్ అన్న చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్ గా మనం అయితే ఈరోజు మన ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మరి నాగేంద్ర బాబు గోపాయగూడెం నుంచి అంటే ఖమ్మం నుండి దాదాపు 320 కిలోమీటర్లు ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం తాను అభిమానించేటువంటి హీరోని తను కలవాలనే ఆకాంక్షతో తను ఇన్ని రోజుల నుండి తిరుగుతా ఉన్నాడు. మరి ఎన్ని రోజులైంది బ్రదర్ మొత్తానికి? 11 రోజులు అయితే పాదయాత్ర చేసిన. ఇప్పుడు అయితే 25 డేస్ అవుతుందండి వాళ్ళకి. అంటే మరి 11 రోజుల పాదయాత్ర తర్వాత మరి ఇంకా మిగతా 14 రోజులు ఏం చేసిన? అక్కడ ఆఫీస్కి వెళ్ళా, అంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానన్న. ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఉండొద్దు అని అనేసరికి ఈసో కూడా మెట్రో కింద పడుకుంటున్నాను. సో ఈ వీడియో మొదలు పెట్టే ముందే చెప్తున్నా, దయచేసి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానుల సంఘం యొక్క వాళ్ళు అధ్యక్షులు కానీ ప్రెసిడెంట్లు, చైర్మన్లు ఎవరు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కింద కనపడుతున్నటువంటి నంబర్ మరి నాగేంద్ర బాబు గారిదే, తినదే. ఈ నంబర్కి కాల్ చేసి తనను ఎన్టీఆర్ తన యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో మీ ద్వారా అవుతే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ అని కల్పించే ప్రయత్నం చేయండి. అండ్ బ్రదర్, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏందో తెలియదు, కాళ్ళంతా కూడా చూసినారు కదా, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మెట్రో దగ్గర పడుకుంటూ తన రోజు కూడా గడుపుతా ఉన్నాడు. ప్రతిరోజు ఎప్పుడు ఎన్టీఆర్ అన్నని కలవాలి అనే ఆలోచనతో ఉన్నాడు. సరే, నేను యాక్చువల్గా ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు నాకు వీళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్న ఇట్లా ఎన్టీఆర్ ఫ్యాన్ గత కొన్ని రోజుల నుంచి ఇట్లా తిరుగుతున్నాడు అన్న, మీరు కొంచెం కల్పించే ప్రయత్నం చేయండి అంటే, నా తరపున ఇంతవరకు అవుతుంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా వీడియో ద్వారా ఏదన్నా కొంచెం ముందుకెళ్తుంది అనిపించింది. కరెక్ట్గా వచ్చే దారిలో నువ్వు నాకు కాల్ చేసినావు, ఆ మెట్రో స్టేషన్ దగ్గర కనబడ్డావు, అందుకే డైరెక్ట్గా తీసుకొని వచ్చేసిన. సో సరే, మా మమ్మీ లంచ్ పెట్టింది. ఫస్ట్ నువ్వు ఎప్పుడు తిన్నావు తెలియదు, ఫస్ట్ నేను లంచ్ తినిపిస్తా. లంచ్ తిన్న తర్వాత లంచ్ తింటూనే మనం మాట్లాడదాం, ఓకేనా? చపాతీ తింటావా? అయితే మరి
ఎన్టీఆర్ అన్నను కలవాలంటే ఇది ఒకటే దారి కనిపించిందా నీకు? ఇక అందరిని అడిగినా ఎవరిని అడిగినా సరే ఎవరు సపోర్టింగ్ చేస్తలేదన్న. ఏమంటున్నారు? అని తీసుకుపోతాం అంటారు కానీ చాలా రోజులు అవుతుంది, రోజులు గడిచిపోతున్నాయి అని చెప్పి ఇక నేనే సొంత ప్రయత్నం తీసుకున్నాను వచ్చినాను. అంటే ఓకే అంతవరకు బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు మీ విలేజ్ వాళ్ళు కానీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న లేడన్న. అయ్యో. అమ్మ హాస్పిటల్లో పనిచేస్తాను. అమ్మ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. ఏం వర్క్ చేస్తుంది హాస్పిటల్? ఆయా లెక్కన. అయ్యయ్యో. క్లీనింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు సరే అభిమానించినటువంటి హీరోని కలవాలన్న ఆలోచన తప్పు కాదు, కాకపోతే మరి ఇప్పుడు అమ్మనే బాధపడుతూ ఉంది, అమ్మని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఎందుకు అన్నని కలవడానికి ఇన్ని రోజులు దాదాపు 25 రోజుల నుండి ఎందుకు తిరుగుతున్నావు? అమ్మ సపోర్టింగ్ ఉందన్న. అమ్మ సపోర్ట్ చేస్తుందా? కలవమని చెప్తున్నాను. సరే కానీ తినుకుంటూ మాట్లాడదాం. మరి ఇప్పుడు కలవాలంటే ఇది ఒకటే దారి ఎందుకు కనిపించింది నీకు? చాలా మందిని అడిగినన్న, ఎవరు కూడా సపోర్టింగ్ చేయలేదు. అయితే ఇక నేనే సొంత ప్రయత్నం తీసుకొని వచ్చినన్న. కలిసిన తర్వాత కేవలం ఒక ఫోటో కోసం ఇంత కష్టపడుతున్నాను, అంతే అన్న. ఏం చేస్తావు ఇప్పుడు? ఫోటో వచ్చింది అనుకో, తర్వాత నా జన్మ ధన్యం అయిద్దాన్ని. చాలా అంతకు మించి దేవుణ్ణి చూసినట్టు ఉంటుంది. సో నువ్వు ఎప్పటి నుంచి ఎన్టీఆర్ గారి అభిమాని చెప్పు? నా జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి అన్న, నా టెంపర్ సినిమా కాడ నుంచి చాలా ఇష్టం. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 20 అన్న. ఏం చేస్తుంటావు నువ్వు? ఇక్కడ హైదరాబాద్లో హైత్ నగర్లో బనానా కంపెనీలో వర్క్ చేస్తాను. అక్కడనే చేసుకుంటూ అక్కడనే ఉంటాను. తిను పర్లేదు. అయితే ఇప్పుడు సరే ఎన్టీఆర్ అన్నని కలవాలి, ఓ ఫోటో దిగాలి, అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు ఆ కలిసే క్రమంలో దాదాపు 25 రోజుల నుండి ఏం వర్క్ చేసుకోవట్లేదు, మరి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా ముందుకు వెళ్తున్నావు? ఒక పూట తింటున్నా, ఒక పూట పంతున్నాను అంతే. రోజుకి ఒకటే పూట తింటున్నా, మరి ఎనర్జీ సరిపోతుందా? సరిపోతుంది అంటే ఆయన కోసం ఎంత కష్టమైనా భరిస్తాను, ఎన్టీఆర్ అన్న కోసం. మరి ఇప్పుడు మీ గ్రామం నుండి కానీ లేకపోతే మీ జిల్లా నుంచి కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఎవరైనా కాల్ చేసి మరి నేను కల్పిస్తా నాగేందర్ అట్లా ఏమని ఏం చెప్పలేదని ఇప్పటిదాకా. అంటే ఫోన్లు చేసి చెప్తుర్రు, ఇంటికి వెళ్ళిపో, నువ్వు కల్పిస్తాను, లేదు ఫోటోషూట్ ఉన్నప్పుడు పిలిపిస్తాను, అది అని చెప్పాను అంటారు అన్న. తిరగొద్దు అంటున్నారా? తిరగొద్దని అంటారు ఆ ప్రెసిడెంట్లు వాళ్ళు. వద్దు, ఇట్లా నీకు కాళ్ళగా అట్లా దెబ్బలు తగిలినా నువ్వు ఉండకు, ఇట్లా తిరగకు, ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ నేమ్ వస్తుంది, వెళ్ళిపో అది అని చెప్పి, ఇంటికి వెళ్ళిపో, ఫోటోషూట్ ఉన్నప్పుడు మేము పిలుస్తాం లేదు అది అని చెప్పాను అని అన్నారు అన్న. అంటే అది కూడా వాస్తవమే కదా, నీకేమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అట్లా వద్దంటున్నట్టున్నారు. సరే అయితే మీ నాన్న లేరు కదా? నాన్న లేరు అన్న, ఓన్లీ అమ్మ ఆయమ్మ పని చేస్తుంది. అన్నదమ్ములు ఎవరు ఉన్నారు? మ్యారేజ్ అయింది. సో ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది ఎన్టీఆర్ అన్నను కలవాలంటే? పాదయాత్ర చాలా రోజుల నుంచి అనుకున్నా కానీ అన్న అసలుకి సాధ్యం కావట్లేదు. ఇక ఎట్లయితే అట్లయిందని చెప్పి ఎండాకాలం పెట్టుకుందాం అని చెప్పి ఎండాకాలం పెట్టుకున్నాను. ఇక ఎండాకాలంలో పెట్టుకోవడం అంటే దేవుడి కోసం పాదయాత్ర చేద్దాం అని చెప్పి మొదలు పెట్టినాను నేను. ఎన్టీఆర్ అన్న దేవుడి కంటే ఎక్కువ అన్న. బాబా నిజంగా నీ అభిమానం చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. కాకపోతే నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఎన్టీఆర్ అన్న ఎన్నో స్టేజ్ల మీద ఏమంటాడు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, దయచేసి స్పీడ్ గా బండి నడపొద్దు, నా అభిమానులు ఎవరు కూడా ఇవన్నీ అంటుంటారు. తన వల్ల తన అభిమానులకు మంచి జరగాలి కానీ చెడు జరగొద్దని ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి తాను. మరి తన కోసం నువ్వు ఇలా ఎండలో నడుస్తుంటే కాళ్ళంతా పగిలిపోయినాయి. ఎంత కష్టమైన భరిస్తాను ఎన్టీఆర్ అన్న కోసం, ఆయన గెలవాలనేదే నా గమ్యం అన్న. సరే ఎన్టీఆర్ అన్న కలవగానే సాలిగా జన్మ ఏం మాట్లాడుతావు? ఫస్ట్ మాటలు ఏం రావన్నా. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్న ఇట్లా పట్టుకున్న తర్వాత నాకు తెలిసిపోతాను. ఇక సాలిగా అంతకు మించి ఎక్కువ ఏమవుతాను. కారణం ఏంది బ్రదర్ ఎన్టీఆర్ అన్న అంత అభిమానించడానికి కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. ఆయన మా ఎన్టీఆర్ అన్న మా మీద చూపించే అభిమానం అన్న. అందరూ అందరు మంచిగా ఉండాలి. తన నాన్న చనిపోయిండు, అన్నయ్యలు అందరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కదన్న, మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఒక అభిమానంతో అన్నకి చాలా అభిమానం. ఎందుకంటే మా సొంత కుటుంబం కంటే ఎక్కువ అన్న. మా ఫ్యాన్స్ కుటుంబం కోసం ఆలోచిస్తారు అన్న ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు ఏ స్టేజ్ మీదకి వచ్చినా సరే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఒక మాటతోటి అన్న డాన్సింగ్ కానీ ఏదైనా సరే జనతా గ్యారేజ్ మూవీలకి ఇట్లా ప్రజల కోసం అయితే కష్టపడతాడో అట్లనే మా కోసం కూడా చాలా కష్టపడుతున్నాను అన్న. దీనికన్నా ముందు ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసిన షూటింగ్ దగ్గరికి వెళ్ళడం కానీ? షూటింగ్ దగ్గరికి అంటే వెళ్ళానన్నా కానీ షూటింగ్ దగ్గరికి వెళ్ళే కానన్నా అక్కడ కల్పించలేదన్న. అయితే బింబిసార్ ఆడియో లాంచ్ రోజు కూడా వెళ్ళా. ఆ రోజు మైక్ పట్టుకొని కూడా మాట్లాడానన్న. ఆయన అక్కడ కూడా ఏమని మాట్లాడినావు? డైలాగ్ చెప్పండి, ఎన్టీఆర్ డైలాగులు ఎవరని చెప్తారా అంటే మైక్ తీసుకొని మాట్లాడాను, డైలాగ్ చెప్పాను అంతే. ఇక అన్నయ్య రాలేదు అప్పటికి, వచ్చింటే కలిసేటోన్నా అని చెప్పి అనుకున్నా కానీ
రాలేదన్న, కలవలేకపోయినా. బౌన్సర్స్ కూడా నింటేసి రాయాలి దగ్గరికి పోతే. సో ఇప్పుడు మీ విలేజ్ లో నీలాగా అభిమానులు ఉన్నారా ఎన్టీఆర్ అన్నకి? సో మరి నువ్వు ఇలా బయలుదేరుతుంటే తోటి అభిమానులు నీతోటి ఏమన్నారు? వద్దన్నారా, వస్తా అన్నారా? ఫస్ట్ అయితే వద్దన్నారన్న. నేను ఎవరు మాట అనుకుంటే నాకు ఇక మాటలు చెప్తారు కానీ మీరు అయితే ఎవరు కలిపి వెళ్ళమనని. మనం అందరిని అడుగుతున్నాం కాబట్టి మన జాగాలో మనం పోవాలి, మన సొంత ప్రయత్నం ఏందో ఎదుటలోకి చూపెట్టుకోవాలా మనం అని చెప్పి నేను బయలుదేరి వచ్చినాను అన్నయ్య కోసం. ఎవరిని నమ్ముకోలేదని నన్ను నేను నమ్ముకొని వచ్చినాను. నేను ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తే కొంచెం నేను ఇబ్బంది కలిగించవచ్చు, బట్ నా ప్రశ్న ఏంటంటే ఈ మధ్య కాలంలో అభిమాన హీరోలను కావచ్చు, అభిమాన తోటి సెలబ్రిటీలను కావచ్చు, వీళ్ళని కలవడానికి కారణం ఏంది అని అంటే, అన్న మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను అభిమానించే హీరోని కలుద్దాం అనుకుంటున్నా, నేను నా ఇంట్లో మంచి పరిస్థితి బాగాలేదు, నేను తోటి సెలబ్రిటీని కలుద్దాం అనుకుంటున్నా, వాళ్ళ కోసం పాదయాత్ర చేస్తుంటారు. మరి ఎలాంటి స్వార్థం లేదు, కేవలం ఒక్క ఫోటో చాలన్న, ఒక్క ఫోటో. అసలు అన్నతో ఒక ఫోటో దిగితే నాకు చాలా జన్మధన్యం. నేను ఇక అంతకు మించి ఎక్కువ ఏమవుతుంది అన్నమాట. ఒక్క ఫోటో చాలు అన్నయ్యతో. అన్నయ్యతో మాట్లాడాలి, అసలు అన్నయ్యని చూడాలా, అన్నయ్యతో ఒక 1 hour 2 hour అయినా మాట్లాడాలి అసలు ఎదురుగా కూర్చొని. అదే నా అదృష్టం, నీ జన్మకి చేసుకున్న అదృష్టం నాకు అంతకు మించి. మరి నేను ఇలా పాదయాత్ర చేస్తానమ్మా, ఎందుకంటే ఏ తల్లి అయినా కూడా ఎండలో బయటికి వెళ్ళి పని చేసి సాయంత్రం వచ్చే లోపే చాలా అలసిపోతున్నాం. ఇలాంటి పరిస్థితులలో గత 21 రోజు నుండి మరి పాదయాత్ర, ఒకటే పూట అన్నం, కాళ్ళన్నీ పగిలిపోతున్నాయి. మరి ఇవన్నీ చూసి మీ తల్లి ఏమంటుంది? అమ్మ అంటే ఆరోగ్యం జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా ఉండు అది అని చెప్పాను అన్నది అమ్మ. వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాను, అమ్మ కాలు మొక్కే వచ్చిన. అమ్మ కాలు మొక్కే వచ్చి తిని కానీ. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ అన్నని ఒకవేళ సరే ఇది అయిపోయిన తర్వాత, లేకపోతే నువ్వు చేసిన ప్రయత్నం ఎక్కడో ఎన్టీఆర్ అన్న చూసి నిజంగా ఎన్టీఆర్ అన్న కలుద్దాం అని పిలిచినప్పుడు అసలు ఆ సంతోషం వేరన్న. ఇక నాకు చాలా ఇక జన్మదినం అన్నయ్య నాకు కలిసిందని ఒక మెసేజ్ పెట్టిందంటే ఇక నాకు చాలా. ఇక నేను ఎక్కడున్నానో అక్కడ ఆల్మోస్ట్ సంతోషం. ఇక నేను ఈ 2024లో నా సంతోషం ఇదే అన్న, నాకేమొద్దు ఇక. సో ఒక్కసారి జీవితంలో ఎన్టీఆర్ అన్న కలవాలనేది నా ఆశ, నా కోరిక అన్న. కానీ హెల్త్ కూడా చాలా జాగ్రత్త బ్రదర్. సరే ఇప్పుడు నీకు ఏ రోజు బయలుదేరావు నువ్వు? కరెక్ట్ గా ఏ డేట్ రోజు బయలుదేరావు అక్కడ నుంచి? రంజాన్ పండుగ రోజు బయలుదేరినా, 11వ తారీఖు. సో రంజాన్ రోజు బయలుదేరిన తర్వాత అప్పటికే ఎండ చాలా దారుణంగా ఎండ ఉంది. మరి ఆ కాళ్ళ కట్లు ఎప్పుడైనాయి? ఫస్ట్ డేనే అయినాయి అన్న. బయలుదేరిన ఫస్ట్ డేనే అయినాయి. ఎందుకంటే ఎర్రటనే ఫస్ట్ అంటే నడవటం మనకి రాదు, అంటే చెప్పులు లేకుండా అందరు చెప్పులతో నడుస్తారు కదన్న. ఇక నేను అన్నయ్య కోసం చెప్పులు లేకుండా దేవుడి కోసం పాదయాత్ర చేద్దామని బయలుదేరి వచ్చినాను. ఎన్టీఆర్ అన్న దేవుళ్ళు అంటాడు. నిజంగా నీ మాటలు వింటుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, ఒక తెలుగు ఆడియన్ మాత్రమే ఇంతలా ప్రేమించగలుగుతాడు, ఎవ్వరు ప్రేమించలేరు అని అంటుంటారు. నిజంగా అది నువ్వు మళ్ళీ ఒక్కసారి నిరూపించినావు. నిజంగా కాళ్ళతోటే నడవాలి, చెప్పులు వేసుకోకుండా నడవద్దని ఎందుకు అనుకున్నావు? కారణం ఏంది? దేవుడు అన్న ఎన్టీఆర్ నాకు దేవుడి కోసం. ఇప్పుడు దేవుడి గుడికి, ఎందుకంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు ఎవరైనా దేవుడి గుడిలోకి చెప్పులు వేసుకొని వెళ్తారన్న, వెళ్ళరు కదా. నేను కూడా అన్నయ్య కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేసినాను. ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th పాస్ అన్న. 10th పాస్. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆఫ్ చేసిన. నాన్న చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఏమైంది? నాన్నకి ఏమైంది? హెల్త్ ప్రాబ్లం అన్న నాన్నకి కూడా. అంటే ఏం హెల్త్ ప్రాబ్లం? అంటే బాగా డ్రింక్ చేసేది డాడీ. అయ్యో, నిజంగా ఇంటి కుటుంబంలో తాగుడు ఒక్కటి బానిస అయిపోయి జీవితాలు నాశనం అయిపోతుంది ఆ తాగడం వల్ల. వీటి గురించి కూడా ఎన్టీఆర్ అన్న చాలాసార్లు చెప్పిండు, తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్పి చాలా చెప్పాడు. ఆయన మా బాబు కోసం కొడతారని ఒకసారి కలవాలని నా ఆశ. ఒకసారి కలిస్తే చాలా నాకు జన్మ. సో ఎన్టీఆర్ అన్న ఫేవరెట్ మూవీ నీకు బాగా ఫేవరెట్ మూవీ? నాకు నచ్చింది నాన్నకు ప్రేమతో అన్న. ఎందుకంటే నాన్న లేడు కానీ ఆ బాధ అంటే తెలుసు నాకు. సూపర్ సూపర్, చాలా చాలా అద్భుతమైన మాట. ఎన్టీఆర్ అన్నని కలిసి ఒక ఫోటో దిగేసినాం చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షణాన్ని జీవితాంతం అలానే ఉండిపోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. సరే మరి రైట్ మరి అని వెళ్ళిపోతే ఆ క్షణంలో మరి నువ్వు ఏం చెప్తావు అన్నకు లాస్ట్ మాట? ఆరోగ్యం జాగ్రత్త అన్న అని చెప్తాను. ఎందుకు అన్న ఆరోగ్యం బాగాలేదు? అన్న మంచిగా ఉంటేనే కదా మేము ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే అన్నయ్య మా కోసం సినిమాలు తీస్తాడు. అన్న కుటుంబం మంచిగా ఉండాలి, అన్న మంచిగా ఉండాలి. అన్న ఎంత సంతోషంగా ఉంటే మేము అంత సంతోషంగా ఉంటాం అన్న. అంటే కేవలం ఎన్టీఆర్ అన్నను మాత్రమే అభిమానిస్తావా? వేరే హీరోలు? అందరి హీరోలు అంటే ఇష్టం అన్న. ఎన్టీఆర్ అన్న అంటే ప్రాణం అన్న. అరే, అందరి హీరోలు అంటే ఇష్టం అన్న. నీ మాటలలోనే నీ ప్రేమ కనిపిస్తుంది నిజంగా నాగేందర్. అయితే మరి ఫైనల్ గా ఎన్టీఆర్ అన్న ఈ వీడియో ఒకవేళ చూసి
నేను రమ్మంటే ఉమ్, కెమెరాని చూసి చెప్పు, ఉమ్. ఎవరికి అడుగుతావు కల్పించమని. ఇక్కడ టాటో కూడా ఉంది, ఇక్కడ ఎన్టీఆర్ అని టాటో కూడా ఉంది. అడుగు ఒకసారి, అడుగు ప్రజలను అడుగు. ఏమో. నువ్వు ఎందుకు కలవాలనుకుంటున్నావు, నేను కల్పించడానికి ఎవరు సహాయం చేస్తారు అని నీకు నమ్మకం ఉంది, వాళ్ళని అడుగు. నాకైతే ఎవరి మీద నమ్మకం లేదు, నాకైతే అన్నయ్య మీదనే ఉంది, వేదంత అన్న మీద. ఈ వీడియో వల్ల ఎన్టీఆర్ అన్న చూస్తారని అయ్యో అయ్యో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మాత్రం కంపల్సరీ ఎన్టీఆర్ అన్న చూడాలని ఆ దేవుని కోరుకుంటున్నా. అన్నయ్య దయచేసి ఈ ఒక్క వీడియో చూసి నువ్వు ఎక్కడున్నా సరే నా కోసం రా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. సో అంటే వాస్తవానికి చెప్పాలంటే తనకు గత కొన్ని రోజుల నుండి అందరూ కూడా అంటే తనను విమర్శించడం మొదలు పెట్టారనమాట. కలవడానికి ఇంతగానం ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ ఆపే, అక్కడికి ఆపే, నువ్వు వచ్చేయి, ఇలా మాటలు మాట్లాడేసరికి నేను ఇంత ప్రేమతో బయలుదేరిన నన్ను ఎవ్వరు కూడా స్వాగతం పలకట్లేదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మాటల్లో కూడా నిజాయితీ ఏంటంటే తన ఆరోగ్యం బాగుండాలి. ఎన్టీఆర్ అన్న ప్రతిసారి పదే పదే చెప్పేది నా వల్ల ఎవరికి ఇబ్బందులు కలగొద్దు అని మాట్లాడుతుంటాడు. సో వాళ్ళ మాటల్లో కూడా నిజాయితీ ఉంది. కానీ ఇంకో మాట కూడా ఏంటంటే తనను ఆపే బదులు తన ఆకాంక్షని, తన కళను నిజం చేసే ప్రయత్నం చేయొచ్చు కదా ఎవరైనా ముందుకు వచ్చి. ఇప్పుడు రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో దేవరా షూటింగ్ అయింది. ఆ సమయంలో గనక నువ్వు నన్ను ఆ సమయంలో నిజంగా నువ్వు ఈ పాదయాత్రలో లేకపోతే ఇలా కలవాలన్న ఆలోచనతో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దేవరా షూట్లో నేను కల్పించేవాడిని. నాకు అందులో చిన్న పాత్ర వచ్చింది. సో ఆ పాత్ర వల్ల నేను 10 రోజులు షూట్కి వెళ్ళినా. లైవ్లో నేను కూడా ఎన్టీఆర్ గారిని మొట్టమొదటిసారి అక్కడే చూడడం. ఆయన ఎంత జ్యువెల్గా ఉంటారు, ఆయన ఎంత నార్మల్గా ఉంటారు. సైఫ్ అలీ ఖాన్ గారితో కావచ్చు, శ్రీకాంత్ గారితో కావచ్చు, శ్రీకాంత్ గారికి ఫైటర్ గారిని పరిచయం చేయడం కావచ్చు. అంటే పరిచయం అంటే ఐ మీన్ అందరినీ కూడా కలుపుకపోయే భావం ఉంటుంది అనమాట. అందరు మనోళ్ళే. చాలా సినిమాలలో ఆయన ఎలా అయితే ఉంటాడో నిజంగా చూసినా కదా తన నిజస్వరూపం కూడా అంతే. చాలా జ్యువెల్గా ఉంటాడు, చాలా నవ్వుతూ అందరిని నవ్విస్తూ, ఆడియన్స్ ముందు కొంచెం ఇలా స్ట్రిక్ట్గా ఉండడం అలా ఏమి ఉండదు. అందరికీ హాయి చెప్తాడు, వెళ్ళేటప్పుడు అందరికి బాగా చెప్తాడు. చాలా మంచి వ్యక్తి. బట్ దురదృష్టవశాత్తు ఆ సమయంలో నాకు నువ్వు కలవలేదు, సో కల్పించలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కల్పించే ప్రయత్నం చేయండి. సో తన చివరి ఆశల తనకు చివరి ఆశ అది. ఖచ్చితంగా ఎవరన్నా కల్పించే ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా ఒకవేళ బ్రదర్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సరే నీ ఆకాంక్షలో నువ్వు కలవాలని అనుకుంటున్నావు, కలిసిన తర్వాత అమ్మగారితో ఏదైనా మాట్లాడిస్తావా? ఫోన్ చేసి అమ్మని రమ్మని చెప్తాను డైరెక్ట్. అన్నయ్య కలుస్తా అంటే అమ్మ వస్తా అంటది డైరెక్ట్. ఓకే, అమ్మగారిని కూడా కల్పించాలని ఆలోచన ఉంది ఖచ్చితంగా. అమ్మకే ఎన్టీఆర్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్న. అవునా? సో నువ్వు బయలుదేరుతుంటే అందుకే సపోర్ట్ చేసినట్టుంది అయితే, అంతేనా? అంతేనా. ఓకే ఓకే. అన్నయ్యని పెద్ద కొడుకు అంటే నన్ను చిన్న కొడుకు అని అంటది అమ్మనా? అరే రే సూపర్ సూపర్ సూపర్, చాలా అద్భుతమైన మాట. సో నువ్వు ఆయన పెద్ద కొడుకును చిన్న కొడుకు, ఎన్టీఆర్ అన్న పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకు అన్న. అమ్మ ఎప్పటికైనా సరే ఇదే మాట అంటది అన్న. ఒకసారి అమ్మ కాల్ చేయి. అమ్మ నేను మీడియాలో ఉన్నా, ఈ వీడియో ఎన్టీఆర్ అన్న చూస్తాడేమో అమ్మ, ఎన్టీఆర్ అన్నకు అడగమ్మా అని. ఎందుకంటే నువ్వు చెప్తుంటే నాకు కొంచెం ఎక్కడో డౌట్ ఉంది. ఎందుకంటే ఏ కొడుకైనా కూడా ఇట్లా ఇబ్బందులు పడుతుంటే ఏ తల్లి ఒప్పుకోదు కదా. నేను నీకు ఆ కాళ్ళ ఫోటో చూసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. అమ్మా అమ్మా ఇగో నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నామా, అన్నయ్యతో మాట్లాడమ్మా. మనం ఫోన్ చేసినగా, ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూ అన్న కాడికి వచ్చిన అన్నతో మాట్లాడమ్మా ఒకసారి. అమ్మా ఫోన్లోనే మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటమ్మా నీ కొడుకు అభిమానం ఏంటి, ఎన్టీఆర్ గారి పైన ఆ ప్రేమ ఏంటి? అసలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్టీఆర్ అంటే వాడికి చాలా ఇష్టం అండి. మేము చిన్నప్పటి నుంచి చెప్పినా ఎంత చెప్పినా వినట్లేదు అసలుకి. ఈనడు ఏ మాత్రం చెప్పినా అసలు వినడు. నా ప్రాణం నువ్వు కూడా నమ్ముకోమా నాయన నేను చిన్న కొడుకు, నాయన పెద్ద కొడుకు, నువ్వు నమ్ముకోమా చాలా సార్లు చేసిండు. చిన్నప్పటి నుంచి కూడా వాడికి పెరిగిన కానుంచి కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం వాడికి. ఎందుకు ఇక నా కడుపును పుట్టిన కొడుకుని నేను ఆగం చేసుకోవడం అవసరం, నాకు వాడికి లేని ఇష్టం నాకేంటి అనేసి నేను కూడా చాలా నమ్మిన. ఎన్టీఆర్ అంటే మాకు కూడా చాలా ఇష్టం. కానీ మీ కొడుకు అభిమానం చూస్తూ ఉంటే, పెద్ద కొడుకు ఈయన చిన్న కొడుకు లాంటోడు. అర్థం కాలే అమ్మా? ఆయన ఎన్టీఆర్ నాకు పెద్ద కొడుకు, నాకు చిన్న కొడుకు ఈయన నాగేంద్ర బాబు.
అరే ఇందాకే ఈ మాటనే అన్నాడమ్మా, ఇందాకే అన్నాడు ఈ మాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఇంత ఎండలో చెప్పులు లేకుండా ప్రయాణిస్తూ కాళ్ళంతా బుగ్గలయ్యి ఒక దేవుడి కోసం, ఒక శబరిమల అయ్యప్ప స్వామి కోసమో లేకపోతే తిరుపతి దేవస్థానం, ఇంకొంచెం తిను వాటర్ దానికోసం మేము ప్రయాణించే వాళ్ళని చూస్తుంటాం. కానీ ఒక అభిమాన హీరో కోసము కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రయాణించడం చిన్న విషయం కాదు. ఈ ప్రయాణంలో తల్లి కూడా సపోర్ట్ చేయడం అంటే అది ఇంకా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఏ కొడుకు బాధను తల్లి చూడలేదు. అవును, కానీ కల్లారా నాకు చాలా ప్రాణం అండి. నా కొడుకు అంటే చాలా. సో ఫైనల్ గా ఒకవేళ ఎన్టీఆర్ గారిని కలిస్తే ఏం చెప్తారమ్మా మీ కొడుకు గురించి మీరు? అర్థం కాలేదండి. ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అమ్మగారిని కూడా తీసుకొని వెళ్తా అంటున్నాడు. సో ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం మీకు కూడా వచ్చినప్పుడు మీ కొడుకు గురించి ఏం చెప్తారు అంటున్నా. నా కొడుకు గురించి ఏం చెప్తా, నాకు అసలు నా పెద్ద కొడుకుని కలిసిండు అంటే నాకు చాలా ఆనందం అవుతుంది. 400 రూపాయలు కిరాయి కట్టుకుని నా పెద్ద కొడుకు వచ్చిండంటే కార్లో గాని బస్సులో గాని నేను ఛార్జీ పెట్టుకొనైనా వచ్చేస్తాను నేను కూడా. థ్యాంక్ యూ అమ్మా. ఏం పర్లేదమ్మా, మా వంతు ప్రయత్నం మేము కూడా సోషల్ మీడియా నుంచి ప్రయత్నిస్తున్నాము. చూద్దామమ్మా, కలిసే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి, మీ ప్రేమను చాటుకోండి. ఎన్టీఆర్ గారు ఈ వీడియో చూస్తే లేకపోతే ఏ వీడియో, తన వీడియో పాత వీడియోలు ఏది చూసినా కూడా ఖచ్చితంగా స్వాగతం పలుకుతాడమ్మా. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి తాను. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి కూడా ఆరోగ్యం బాగుండాలని మీరు కూడా కొంచెం హెచ్చరించండి. అవును, నేను నిత్య పూజలు చేసుకుంటా. నా పెద్ద కొడుకుని కలవాలని నా చిన్న కొడుకు ఏమని వెళ్ళిండో, చల్లగా వెళ్ళిండు. నా పెద్ద కొడుకుని కలిసినాకే నా చిన్న కొడుకు నా ముఖం చూడాలని కూడా నేను వాడికి వీడియో కాల్ చెయ్యవని అన్నా కూడా నేను చెయ్యట్లేదు. నువ్వు అన్నయ్యని కలిసిన తర్వాతకే నాకు వీడియో కాల్ చెయ్యి, నీ ముఖం చూపించు, అప్పటి వరకు నీ ముఖం నాకు చూపి మాకని నేను వాడికి ఫోన్ చేస్తాను. అయ్యో మీ ప్రేమను చూస్తుంటే ఇప్పుడు మనం ఒకటండి, ఇప్పుడు తిరుపతి పోతాం ఎండల్లో, దేవుణ్ణి చూడాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, కష్టాలలో ఉండి దేవుని మొక్కుకుంటాం. అవును, మన కష్టాలు తీర్చిందో తీరవలేదో ఆ దేవుడు తెలుసు, మన మనసుకు తెలుసు. అవునవును. అప్పుడు ఏం చేయాలి, మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఎంత కష్టమైనా నిష్ఠురమైనా వెళ్ళాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, రావాలి. అలాగే నాకు కూడా ఎన్టీఆర్ పెద్ద కొడుకు, చిన్న కొడుకు నాగేంద్రబాబు. నాగేంద్రబాబు ఎన్టీఆర్ ని కలిసిన తర్వాత నా ఇంటికి రావాలి, నా చేతులతో స్వీట్ తినాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో అయిపోయేలా, అవకాశం ఉంటే 2-3 రోజుల్లో అయిపోయేలా చూడాలి. ఎందుకంటే చాలా ఎండలు దారుణంగా ఉన్నాయి, తన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అంతలోపే ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా తినకు స్వాగతం పలకాలనే కోరుకుంటున్నానమ్మా. తను కలిసేంత వరకు ఆరోగ్యానికి మేము నమ్ముకున్న దేవుళ్ళు లాంటి ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆయన ఆరోగ్యానికి ఏమీ కాదు. కొత్తపల్లి నాగేంద్రబాబుకి నా కొడుకు, చిన్న కొడుకు, వాడి ఆరోగ్యానికి ఏమి కాదు. గుళ్ళల్లో దర్శనంలో, గుళ్ళల్లో గుడికి పోయిన ఒక ప్రసాదం అనేది పెడతారు కదండి, అది అడుక్కొని అది తిని ఆ ప్రసాదం అనేది తిని దర్శనం చేసుకొని ఆ పొద్దస్తం అట్లా ఉన్న ఆకలి కాదు. ఆ దేవుడి కోసం అంత ఇది చెయ్యని నేనే పంపించా. సూపర్ అమ్మా, మీరు నిజంగా చాలా. లోకం మీద నన్ను ఎంతో మంది ఎన్నో అంటున్నారండి, నువ్వు అమ్మవు కాదా, నువ్వు దాన్ని డబ్బు కోసం పంపించావా, నీ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అని నువ్వు దేని పంపించావా అని అంటున్నారు. నేను డబ్బు కోసం పంపించలే, అభిమానంతో వాడి ఇష్టాన్ని, నా కొడుకు ఇష్టాన్ని నేను కాదన్నా. అందులో నా పెద్ద కొడుకు, ఆయన్ని నేను కాదన్నా, ఈయనని నేను కాదన్నా. వాళ్ళ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టమే వాళ్ళ ఇష్టం అని నేను లోకంతో నేను అంటున్నా. సూపర్, మీ మాటల్లో మీ అభిమానం తెలుస్తుందమ్మా. మీరు ఎవరేమన్నా కూడా పట్టించుకోవద్దు, ఖచ్చితంగా పట్టించుకోను. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. థ్యాంక్స్ అండి. నా కొడుకు అన్నం తిన్నాడా? నీ కొడుకు అన్నం తిన్నాడా లేదో మీ కొడుకుని అడగండి అమ్మా. నీ దగ్గర ఉంటే ఎన్టీఆర్ దగ్గర చేరిందనక నా కొడుకు ప్రశాంతంగా ఉంటాడు. అమ్మా అన్నయ్య అన్నం పెడుతున్నామా? తినుకుంటూనే మాట్లాడుతున్నామమ్మా. అవునా నాన్న? ఏం కూర నాన్న? ఆలుగడ్డ. అవునా? నాకు ఇష్టమైన కూర. ఫ్రై. కొంచెం మరింత తింటాడు. సరే అమ్మ, మరి మళ్ళీ చేస్తా. సంతోషంగా మాట్లాడిన కదా డాడీ, నువ్వు ప్రశాంతంగా తిను. నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉన్నట్టే. ఏం కాదు, ఎన్టీఆర్ అన్న కంపల్సరీగా నీకు కలుస్తాడు. ఆయన కలిసిన తర్వాతే నువ్వు నా దగ్గరికి రా. సరే అమ్మ, ఓకే. లేదు ఆయన కలవలేదు అమ్మా అని అన్నావు అనుకో,
అక్కడే ఎక్కడైనా డ్యూటీ చూసుకో. డ్యూటీ లేదు అమ్మా అన్నావు అనుకో, గుళ్ళల్లో అన్నం పెడతారు, అనాథ హాస్టళ్లలో అన్నం పెడతారు, అడుక్కొని తిను, తినేసి కలిసి అన్నం కలిసిరా. సరే సరే అమ్మా, ఓకేనా? ఓకే అమ్మా, మా డాడీ. లవ్ యూ అమ్మా. నిజంగా నీకెంత ప్రేమ ఉందో మీ తల్లికి కూడా అంతే ప్రేమ ఉంది ఎన్టీఆర్. మా ఫ్యామిలీలో చాలా ఇష్టం అన్న. మా తాతలు, మా నాన్న కానీ ఎవరైనా సరే అన్నయ్య అంటే చాలా ఇష్టపడతారు. ఒకసారి మా నాన్న కూడా కొట్టిండు, ఎందుకురా మరి ఇంతగానో అని చెప్పాను. సరే అభిమానిస్తున్నావా? కొట్టిండా? అయినా సరే ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయాను అన్న. అయితే మమ్మీ ఇక దోలాడి తీసుకొచ్చి మళ్ళా అదే గ్రీటింగ్స్ కోసం చినిగిపోయింది. ఇప్పుడు డీపీ కూడా ఎన్టీఆర్. అబ్బా, ఎక్స్పెక్ట్ చేసా. వాల్ పేపర్ ఎన్టీఆర్ గారిది, టాటో ఎన్టీఆర్ గారిది, అన్ని ఆయనే ఉంటాయి అన్న. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కే నాగేంద్రబాబు తారక్ అని ఉంటుంది. లాస్ట్ లో తారక కే నాగేంద్రబాబు తారక్ అని ఉంటది. వెనకాల తారక్ అంటే లాస్ట్ లో వర్డ్ తారక్, TARAK. నీకు తెలివి వచ్చినప్పటి నుండి వాళ్ళ వాల్ పేపర్ వేరా? ఏ స్పీచ్, ఏ సినిమా మిస్ అవ్వకుండా చూస్తావా? ఫస్ట్ డే కాబట్టి పక్కా వెళ్ళాలని గాయలా 600 పక్కా వెళ్ళిపోతాను. సినిమాకి మాత్రం వెళ్ళాలి, ఎట్లా అనేది కాదు, దేవుడి దర్శనం దొరకాలి గాయాలు కూడా. ఇప్పుడు దేవరా సినిమా కోసం మరి ఎట్లా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం లేదన్న, అన్నయ్య బర్త్డే కూడా ఉంది కదన్న. అవును, May 20. అన్నయ్య బర్త్డే రోజు ఒక అనాథాశ్రమాలు చేసుకోవాలి, అనాథ పిల్లలకి ఏమైనా డొనేషన్ చేయాలి. నా బర్త్డే కూడా 10వ తారీఖే ఉందన్న, ఈ నెల 10వ తారీఖు. సూపర్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, నా బర్త్డే కూడా ఇక్కడ ఒక అనాథాశ్రమంలో చేసి అన్నయ్య బర్త్డే కూడా చేసి దేవుడి దయవల్ల అన్నయ్య 10వ తారీఖు నన్ను కలిసి నా అదృష్టం అన్న. అదే రోజా? అదే రోజున కోరుకుందాం, ఏముంది. 10వ తారీఖు నాడు మరి నాగేంద్ర బాబు బర్త్డే ఉన్నది. ఆ బర్త్డే రోజే తన అభిమాన హీరో ఎన్టీఆర్ గారిని, దేవుడిగా భావించే ఎన్టీఆర్ గారిని కలవాలన్న తన ఆశయం. చాలా మంది అనుకుంటే చాలా ఈజీగా దీన్ని నెరవేర్చగలుగుతారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా మందితో చాలా విధాలుగా పరిచయాలు ఏర్పరచుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో దయచేసి చూస్తే కనుక 10వ తారీఖు నాడు తన ఆశయాన్ని, ఒక అభిమాని కళని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరిగా ఫైనల్గా నాగేంద్ర గారు చెప్పండి, అసలు నీ ఆశయం ఒకవేళ ఎన్టీఆర్ గారిని కలవడం అయితే, దీని తర్వాత కలిసిన తర్వాత ఇక లైఫ్ ఎలా ఉండబోతుంది నీది? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే జాబ్ చేస్తూ ఉంటావా, లేకపోతే ఏం చేస్తావు? అదే జాబ్ చేసుకుంటాను. ఇక అన్నయ్యని కలిసి ఫస్ట్ ముఖ్యం అన్న. ఇక అన్నయ్యని కలిసిన తర్వాత అమ్మని సంతోషం చూసుకుంటా. ఇప్పుడు అమ్మని గానీ నిన్ను గానీ డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు అన్న వాళ్ళకి సమాధానం ఏంటి? అందరికి ఒకటే చెప్తున్నా, నేను డబ్బు కోసం పోలేదు, నేను కష్టపడుతున్నా. నా గురించి కూడా అందరికీ తెలుసు అన్న. ఎవరిని 1 రూపాయి అడగా, నేను నా కష్టమేది నేను చూసుకుంటా. వచ్చిన శాలరీనే అమ్మకి కొన్ని పంపిస్తాను, నేను కొన్ని ఉంచుకుంటాను. ఏదైనా కష్టం వచ్చినా సరే అమ్మకి ఒకటే మాట చెప్తా, అమ్మకి నువ్వేం బాధపడకమ్మా, నీకు ఏం బాధ వచ్చినా సరే నాకు చెప్పు, నేను నీకున్నా, నాన్న లేడు కాబట్టి నాకు నువ్వు, నీకు నేనమ్మా, నీకు ఏ కష్టం రానికుండా నేను చూసుకుంటా అని చెప్పి ఒకటే మాట చెప్తాను. ఎన్టీఆర్ అన్న కలిసేది ఒకటే అన్న, పైసల కోసం కాదు, ఏదో ఆస్తుల కోసం అంతస్తుల కోసం కాదన్న, అభిమానం అన్న. ఎన్టీఆర్ అంటే ప్రాణం, ఎన్టీఆర్ అంటే దేవుడు అంటాడు. దేవుడి కోసం ఇప్పుడు అయ్యప్ప స్వామి కోసం ఇట్లా 41 రోజులు పాదయాత్ర చేస్తుంటే దీక్షలు ఉంటారు కదా వాళ్ళు కూడా. నేను కూడా ఒక రోజు పొద్దుగాల అన్నం తినను, అన్నయ్య కోసం ఒకటే పూట తింటున్నాను. అన్నయ్య కోసం కూడా నేను ఇక ఎందుకంటే చెప్పులు లేకుండా పాదయాత్ర చేద్దామని చెప్పి మొదలు పెట్టుకున్నాను. నా సొంత ప్రయత్నం అది. ఇక ఇప్పుడు కలిసేంత వరకు మెట్రో స్టేషన్స్ లో అక్కడనే ఉంటున్నాను. ఇక కుదిరితే నా ఆఫీస్ లో ఉండు, ఏం పర్లేదు, ఇక్కడే ఉండు, కలిసేంత వరకు ఇక్కడ ఉండి వెళ్ళి కలుగు, పర్లేదు. లేదన్నా నేను ఇక్కడన్నా ఏమంటారు రూమ్ కావాలన్నా అంటే రూమ్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తా, పర్లేదు. కానీ సరే, నీ కళను నెరవేర్చుకోవాలన్న ఆశయం, కళను నెరవేర్చుకో, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నీ కళలో నిజాయితీ ఉంది, నీ డ్రీమ్ లో ఆ ట్రూత్నెస్ అనేది కనిపిస్తుంది. నెరవేరాలనే అర్థమవుతుంది. సో తనని చాలా మంది నాకు తన ఫొటోస్ అవి పంపిస్తుంటే అనుకున్నా, ఇంత గాయాలతోటి కాళ్ళన్నీ పగిలిపోయి ఎన్ని కిలోమీటర్లు 320 కిలోమీటర్లు నడిచి ఎండలో ఎందుకు ఇలా చేస్తున్నాడు? మనం ఇంటి మీద ఉన్న బట్టలు తీసుకోవడానికి కింది నుండి కాళ్ళకు చెప్పులు లేకుండా పోతే ఉరుకుతాం. అలాంటిది 320 కిలోమీటర్లు ఎర్రటెండలో ఆయన నడుస్తూ ఎన్టీఆర్ గారిని కలవాలనే ఆశతో ఇక్కడి వరకు వచ్చిండు. నా వంతు ప్రయత్నం కల్పించే ప్రయత్నం నేను చేస్తున్నా. అండ్ నాకు నీ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఏదైనా చెప్పు. 70 ఫోన్పే. ఎందుకంటే నువ్వు రేపటి నుంచి తినడానికి కానీ దానికి కానీ ఒక 10 రోజులకు సంబంధించి నేనైతే నా తరపున కొట్టే ప్రయత్నం చేస్తున్నా. నీకు నంబర్ చెప్పు. 7075383184 అన్న. సరే, నేను నీకు నా తరపున 10 రోజులకు సంబంధించి నేను నీకు ఫుడ్కి నేను కొట్టే ప్రయత్నం చేస్తున్నా. బట్
బ్రదర్ నీ హెల్త్ జాగ్రత్త, నీ హెల్త్కి ఏం అవ్వద్దు. అభిమానం ఎంత ఉన్నప్పటికీ ఇంకా మనం చాలా రోజులు బ్రతకాలి. సో నీ హెల్త్ని అస్సలు ఖరాబ్ చేసుకోకు. డన్. సో నేను నీకు అమౌంట్ కొట్టినా, సో దాంతో 10 రోజులు తిను. కావాలంటే ఇక్కడ ఉండొచ్చు, లేదంటే వేరే ప్లేస్ కూడా నేను అడ్జస్ట్ చేయమని చేస్తాను, బట్ నువ్వు జాగ్రత్త, సరేనా? సో అదనమాట. సో తను కలవాలన్నదే తన ఆశ. మన తెలుగు ఆడియన్స్ అభిమానం ఇలానే ఉంటుంది, తెలుగు ప్రజల అభిమానం ఇలానే ఉంటుంది. ఒక్కసారి నమ్మితే గుండెల్లో పెట్టుకుంటాం, సచ్చేంత వరకు గుండెల నుండి అభిమానం పోదు. సో చాలామంది హీరోలకు ఇలాంటి అభిమానులు ఉంటారు. నిజమైన అభిమానులు, నిజాయితీగా పనిచేసే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిజంగా అభిమాన హీరోలు కూడా వచ్చి కలిస్తే నిజంగా చాలా సంతోషం. సో ఎన్టీఆర్ అన్న ఎక్కడున్నా త్వరగా వచ్చి నన్ను కలవన్నా. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏమైనా చెప్పారంటే చెప్పు అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. తరకన్నా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎక్కడున్నా సరే తొందరగా రావాలన్నా, నన్ను చూసి నన్ను కలిసి ఒక ఫోటో ఇవ్వన్న చాలన్న. ఈ జన్మధన్యం అయింది నాకు. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్ మీడియా.